రైల్వేలో ఉద్యోగాలు చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే రైల్వే ఆఫీసుల్లో అలాగే స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజరు, టైపింగ్‌కి సంబంధించిన రైల్వేలో కొన్ని జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. మనకు ఆర్ఆర్బి చెన్నైకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో దీంట్లో మనకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ దీన్నే ఎన్టీపీసీ అంటారు. సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 06/2025 ఇది గ్రాడ్యుయేట్ వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 20 తారీఖు వరకు అయితే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు అక్టోబర్ 4 తారీఖు నాడే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు 4 తారీఖు నాడు అక్టోబర్ 4 నాడు అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 21 తారీఖు నుంచి నవంబర్ 20 తారీఖు వరకు అయితే ఆన్లైన్లో అయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఏంటంటే మనకు 6 రకాల పోస్టులు అయితే ఇక్కడ అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో దీనికి సంబంధించి శాలరీ 35,000 నుంచి 400 ఎక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు అన్ని రకాల అలవెన్స్లు కూడా వస్తాయి. సో అలాగే స్టేషన్ మాస్టర్ ఇది కూడా సేమ్ ఉంది. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజరు, అలాగే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ 6 రకాల ఉద్యోగాలను మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ అయితే అనేది కంపల్సరీ ఒకసారి చూసుకోండి. సో ఈ A2 అనేటివి చాలా ఫిజికల్లీ ఫిట్ ఉండాలి. అలాగే ఐ విజన్ కూడా మనకు ఐ కాంటాక్ట్స్ ఐ విజన్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అలాగే సీటుకు కొంచెం తక్కువన పర్లేదు, బీటుకు కొంచెం తక్కువన పర్లేదు, కానీ A2కు అయితే ఖచ్చితంగా ఫిజికల్ మెథడ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు, చూసుకుందాం. సో మనకు ఇక్కడ చూసుకోండి 1/1/2026 వరకు మనకు కట్ ఆఫ్ ఏజ్ డేట్ ఉంటుంది. ఈ ఏజ్ వరకు ఈ డేట్ వరకు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక పోస్ట్ వైజ్గా ఖాళీలు కూడా చూసుకోవచ్చు. ఆల్ ఆర్ఆర్బి వేకెన్సీస్ ఇవి ఓన్లీ ఒక ఆర్ఆర్బి జోన్కు సంబంధించి కాదు. ఏ ఆర్ఆర్బిలో ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనం ముందు చూసుకుందాం. సో టోటల్గా అయితే 5,810 ఈ ఉద్యోగాలు గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మెడికల్ స్టాండర్డ్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. A2 అంటే ఏంటి అని చెప్పి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ విజన్ ఇక్కడ 6/9 వితౌట్ గ్లాసు, నో ఫాగింగ్ టెస్ట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో నియర్ విజన్ ఇది మనకు 0.6 నుంచి 0.6 వితౌట్ గ్లాసెస్ మస్ట్ పాసెస్ టెస్ట్. కలర్ విజను, బైనాక్యులర్ విజను, నైట్ విజను, మైపోయిక్ విజన్ అని చెప్పి మనకు ఇన్ని విజన్లలో ఈ A2కి అయితే ఫిజికల్లీ అన్ని రకాలుగా ఉండాలి. అలాగే B2కు సంబంధించి ఇవ్వడం జరిగింది, C2కు సంబంధించి కూడా ఉంది. సో మీరు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకునేటప్పుడు సో మీరు ఫిజికల్లీ ఎంతవరకు ఫిట్ ఉన్నారని చెప్పి ఆ ఆర్డర్ ప్రకారం పెట్టుకున్నట్టయితే మనకు ఫస్ట్ మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ ఈ నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏపీ తెలంగాణకు సంబంధించిన ఎవరైనా అలాగే ఇండియన్ సిటిజన్ ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో SC ST వాళ్ళకి ఇంకో 5 సంవత్సరాలు అంటే 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రీమీలేయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే సో ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ పోస్టుకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఫీజు ఏ విధంగా ఉంటుందో చూడవచ్చు. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 500 రూపాయల ఫీజు అయితే ఉంటుంది. ఇది CBT1 ఎవరైతే రాస్తారో ఎవరైతే అపీర్ అవుతారో CBT కంప్యూటర్ బేస్డ్ ఫస్ట్ స్టేజ్ CBT ఎవరైతే కంప్లీట్ అవుతారో వాళ్ళకు 400 రూపీస్ అయితే రిటర్న్ వస్తాయి. సో అది బ్యాంక్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, ఆ అకౌంట్లో పడిపోతాయి. ఇక ఎవరైతే SC ST ఎక్స్ సర్వీస్ మెన్ PW ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ మైనారిటీస్ ఆల్ ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ EBC వాళ్ళు ఎవరైతే ఉంటారో
సో వాళ్ళకి 250 రూపాయలు అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, క్వశ్చన్ టు క్యాండిడేట్ ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్. సో ఈ విధంగా దీని గురించి అయితే కన్ఫ్యూజ్ కావద్దు. సో ఎవరైతే ఓబీసీ ఉన్న వాళ్ళు కూడా ఈ ఈబీసీ అని పెట్టుకుంటారు. సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరైతే 50,000 కంటే వాళ్ళ సంవత్సర ఆదాయం 50,000 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళను ఈబీసీగా పరిగణించడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓబీసీ ఈబీసీ ఈక్వల్ కాదు, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఇది మీకు చాలా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదైతే చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో 1:15 రేషియోలో మనకు CBT 2కి అయితే క్వాలిఫై చేస్తారు. CBT 2లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకు కంప్యూటర్ టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకు CBT 1 ఉంటుంది. ఈ CBT 1లో మనకు 90 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30 అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30, మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు 90 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ హు ఆర్ ఎలిజిబుల్ టు యూజ్ ఏదో స్క్రైబ్ అని ఉంటుంది, మనకు ఎగ్జామినేషన్ రాయని వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని స్క్రైబ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ స్క్రైబ్కి సంబంధించి మనకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అది దానికి సంబంధించిన లింక్ కూడా మీకు చూపెడతాను. సో ఇక్కడ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 3 క్వశ్చన్లు కరెక్ట్ రాంగ్ చేసినట్టయితే ఒక మార్క్ అయితే తీసేయడం జరుగుతుంది. అలాగే CBT 2లో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇక CBT 1కి సంబంధించిన సిలబస్ ఇక్కడ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ సంబంధించిన సిలబస్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అలాగే CBT 2కు సంబంధించి ఇక్కడ షార్ట్ లిస్ట్ మనకు CBT 1లో 15 టైమ్స్ అంటే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో దానికి 15 రెట్లు అంటే 15 టైమ్స్ ఎక్కువ మందిని అయితే CBTకు అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. CBTకి సంబంధించి చూసుకున్నట్టయితే దీంట్లో కూడా 90 మినిట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 35, మొత్తం 120 క్వశ్చన్స్కి మనకు 90 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా సిలబస్ సేమ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఇవి చూసుకోండి. నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే షిఫ్ట్ వైజ్గా మనకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మనకు నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఎవరెవరికి ఉంటుందని చూసుకున్నట్టయితే 6 పోస్టులు ఉన్నాయి కదా. సో 6 పోస్టులకు ఒక గూడ్స్ ట్రైన్ మేనేజర్కు ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు. కానీ మిగతా అన్నిట్లకు ఇక్కడ ఇంకోటి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ దీనికి కూడా టైపింగ్ టెస్ట్ అయితే ఉండదు. సో సీనియర్ క్లర్క్ టైపిస్ట్ దీనికి ఉంటుంది. అలాగే స్టేషన్ మాస్టర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది దీనికి. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ కూడా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. క్రియేట్ అన్ అకౌంట్. మీరు ఇంతకుముందు RRBకి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ చేసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను, అక్కడ క్రియేట్ అనే అకౌంట్ ఉంటుంది. దాని నుంచి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు RRBకి గ్రూప్ D కానీ, NTPC కానీ, ఇంకా JEE కానీ ఏదైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నట్టయితే లాగిన్ ఆప్షన్ నుంచి వెళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పుడు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వీటికి అన్నిటికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేది ఉంది కంపల్సరీ. ప్రతి ఒక్క పోస్ట్కి అయితే డిగ్రీ కంపల్సరీ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పే స్కేలు, ఇక్కడ మనకు మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఇక జోన్స్ వైజ్గా మనము ఖాళీలు చూసుకున్నట్టయితే అహ్మదాబాద్ వచ్చేసి 79 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే RRB అజ్మీర్ 345, అలాగే బెంగళూరు 241, అలాగే భోపాల్ 382, అలాగే భువనేశ్వర్ చూసుకున్నట్టయితే 231, అలాగే బిలాస్పూర్లో ఎక్కువగా 864 పోస్టులు ఉన్నాయి. ఇక చండీగఢ్లో 199 పోస్టులు, RRB చెన్నైలో 187 పోస్టులు, గోరఖ్పూర్లో 111 పోస్టులు, గౌహతిలో 56 పోస్టులు, జమ్మూ అండ్ శ్రీనగర్లో 32 పోస్టులు, కోల్కతాలో 685 పోస్టులు, మాల్డాలో 522 పోస్టులు, RRB ముంబైలో చూసుకున్నట్టయితే 596 పోస్టులు, ముజఫర్పూర్లో చూసుకున్నట్టయితే 21 పోస్టులు, అలాగే పాట్నాలో చూసుకున్నట్టయితే 23 పోస్టులు, ప్రయాగ్రాజ్లో చూసుకున్నట్టయితే 110 పోస్టులు,
రాంచీలో చూసుకున్నట్టయితే 651, అలాగే ఆర్ఆర్బి సికింద్రాబాద్లో చూసుకున్నట్టయితే 396, మన జోన్లో 396 పోస్టులు ఉన్నాయి. యావరేజ్గా చాలా మంచి పోస్టులు ఉన్నాయనుకోవచ్చు. అలాగే సిలిగురి, తిరువనంతపురం, ఈ విధంగా టోటల్గా ఆర్ఆర్బి గ్రాండ్ టోటల్ చూసుకున్నట్టయితే 5810 ఉద్యోగాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం జరిగింది. ఇది మనకు ఆర్ఆర్బికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ. క్రియేట్ అన్ అకౌంట్, కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు అప్లై చేసుకునే వాళ్ళు లాగిన్ అనే ఆప్షన్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా స్క్రైబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, వాళ్ళకైతే రిప్లై అయితే ఇస్తాను. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దేనికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి. So thank you friends, all the best.